శివుడి అనుగ్రహంతో 1 నెల స్త్రీగా 1 నెల పురుషుడిగా ఉండగలిగేటువంటి స్థితిని పొందినాడు సుద్యుమ్నుడు. అమ్మవారిని దీర్ఘంగా తప్పించి, అమ్మవారి కోసం తప్పించి అమ్మవారిని అడిగాడట, అమ్మా ఈ కష్టంగా ఉంది పరిస్థితి, ఎప్పటికప్పుడు ఆంతరంగికంగా ఉండిపోయేటువంటి స్థితి ఏర్పడుతోంది. రాజ్యంలో ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనగానే ఆ సమయంలో నేను స్త్రీగా ఉంటే బయటకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించలేకపోతున్నాను, యుద్ధం చేయలేకపోతున్నాను, కనుక అనుగ్రహించు, నీ అనుగ్రహం వల్ల కానిదేది లేదు జగత్తులో అని విశేష స్తోత్రాన్ని చేశాట. ఆ విశేష స్తోత్రానికి ఆనందించినప్పుడు తల్లి ఏం చేసింది, నవాహ్నికంగా 9 సార్లు నా దేవీ భావత పారాయణ చేయవయ్యా, నీకు సంపూర్ణమైనటువంటి పుంస శరీరాన్ని అనుగ్రహిస్తాను అని అమ్మవారు చెప్పినట్లుగా వశిష్ఠుల యొక్క అనుగ్రహంతో 9 సార్లు నవాహ్న దీక్షగా ఈ దేవి భావత పారాయణాన్ని శ్రవణాన్ని చేయించాడు ఉన్నటువంటి వశిష్ఠుల వారు సుద్యుమ్నుడి యొక్క అనుగ్రహం కోసం. అలాగే ఆ దేవి భావత పారాయణ నవాహ్న పారాయణ పూర్తి అయిన వెంటనే సుద్యుమ్నుడు పరిపూర్ణమైనటువంటి యువకుడుగా, పురుషుడుగా, రాజుగా, సకలమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడిగా అవతరించారట. దాంతో ఆనందాన్ని పొంది అమ్మవారి యొక్క దేవీ భావత పారాయణ ప్రతి నెలా మొదట వచ్చేటువంటి 9 తిథులలో నవాహ్నికంగా యజ్ఞపూరితంగా చేయిస్తూ వచ్చేవాడట. జీవితాంతం రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలించుకుంటూ తర్వాత తన పిల్లలకి రాజ్యాన్నంతటిని ఇచ్చి శరీరంతోనే అమ్మవారి యొక్క మణిద్వీపానికి చేరుకునేటువంటి అనుగ్రహాన్ని సుద్యుమ్నుడు పొందాడు అనేటువంటిది కుమారస్వామి అగస్త్యుడు లోపాముద్రతో చెప్పాడని సూత మహాముని, సౌనకాది మహామునులందరికీ కూడా నైమిషారణ్యంలో అనుగ్రహించారు. వెంటనే అగస్త్యుల వారు అడిగారట, అయ్యా అత్యద్భుతమైనటువంటి కథ, ఇది కథ అని అనడానికా లేకపోతే తత్వసారంగా తెలుసుకోవడానికా తెలియదు, కానీ మీ నోటి ద్వారా అంటే అమ్మ యొక్క అత్యంత సన్నిహితమైనటువంటి కొడుకు, భక్తుడు, శిష్యుడు అయినటువంటి వాడి నోట్లోంచి అమ్మ యొక్క భాగవత కథను వింటూ ఉంటే ఆనందం కలుగుతుంది. ఇంకేదైనా ఒక అద్భుతమైనటువంటి కథని మాకు వివరించండి అని లోపాముద్ర అగస్త్యుడు మళ్ళీ కార్తికేయుడిని అడిగారట. అడగంగానే అప్పుడు వెంటనే కార్తికేయుడు మళ్ళీ మొదలుపెట్టాడు, ఎన్ని చెప్పినా అమ్మ యొక్క కథలు ఇలాగే ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది అగస్త్య, అయినా నాకు ఈ ఒక్క కథతో సంతృప్తి పడట్లేదు, నేను కూడా ఇంకొక కథ చెప్తాను, ఇది కూడా అమ్మ యొక్క దేవి భాగవత మహాత్మ్యాన్ని మనకు అందిస్తూ ఉంటుంది, ఆ కథను కూడా విని చెప్తాను అని చెప్పారు. ఒకప్పుడు ఋతువాకు అనేటువంటి మహర్షి ఉన్నట్ట. ఆయన ధర్మపత్ని ద్వారా ఒక కుమారుణ్ణి చాలా ఇష్టలు చేసి 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 తన యొక్క వారసుడిగా కన్నాడట. ఆ పిల్లవాడు పుట్టిన మరుక్షణం ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా రకరకాల వ్యాధులతో, రుగ్మతలతో బాధపడుతూ ఉండేటువంటి అవకాశం దొరికింది. ఎప్పుడు మనస్సు స్థిరంగా ఉండేది కాదు. వాడు పుట్టేదాకా వాడు కావాలి కావాలి కావాలని కోరిక. వాడు పుట్టినప్పటి నుంచి వీళ్ళిద్దరి అనారోగ్యపరులైపోయినారు. ఇంట్లో ధనం నిలవట్లేదు, ఎక్కడ చూసినా విసుగులు, చిరాకులు, ఏదో ఒక అవిఘ్నాలు. పిల్లవాడిని పోని జాగ్రత్తగా పోని చదువు చెప్పి వేదాంగాలు నేర్పించి తండ్రి వాడిని చేయాలనేటువంటి సంకల్పము వాడు మాట వినట్లేదు. పైగా దుర్జనులతో సవాసం చేస్తున్నాడు, దొంగతనాలు లాంటివి చేస్తున్నాడు, ఆడపిల్లలు కనబడుతుంటే వేధిస్తున్నాడు, రకరకాల మునిపత్నులందరినీ కూడా చెరపెట్టి వాడిని ఇబ్బంది పెడుతున్నారు. అంత కంటకుడిగా మారిపోయాడు ఆ పుట్టినటువంటి వాడు. ఈ ఋతువాక్ అనేటువంటి ఆయన మహర్షి యొక్క మనస్సు కకావికలం అయిపోయింది. అప్పుడు తనలో తాను బాధపడుతున్నాడు, ఏ జన్మలో ఏం పాపం చేశాను, ఎప్పుడు కూడా ధర్మాన్ని దాటి ప్రవర్తించలేదే, నేను నా భార్య ఏ మాసానికి అంతర్గతంగా ఎటువంటి నియమాలు ఏర్పాటు చేశారో ఆ నియమాల్లో బతుకుతున్నాం కదా, పితృ కార్యాలన్నింటినీ జాగ్రత్తగా చేస్తున్నాం కదా, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, దేవతల పట్ల కూడా మర్యాదపూరితంగా ఉన్నాం కదా, శ్రద్ధాళులమై ఆరని మందనం చేస్తూ ఎప్పటికప్పుడు యజ్ఞయాగాది క్రతువుల్ని నిర్వర్తిస్తూ ఉన్నాం కదా, ఇంత చేసినటువంటి వాళ్ళం, ధర్మాన్ని అనునిత్యము కూడా ఊపిరిగా ఉన్నటువంటి వాళ్ళం, మాకు ఇటువంటి దుర్గతి అమ్మవారు ఎందుకు కలిగిస్తుంది? ఇటువంటి పుత్రుడు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. వీడి కోసం ఎన్ని పూజలు చేశాం, ఎన్ని రకాల ఇష్టలు చేశాం. ఇటువంటి వాడు పుట్టి కేవలం మాకు కంటకుడు కాదు, జగత్తుకు కూడా కంటకుడు అయిపోతున్నాడే. మహామహా యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి మునుల యొక్క శాపాన్ని వాడు సంప్రమించుకుంటున్నాడే. వీడు ఇలాగే ఉండిపోతే వీడు రేపొద్దున ఎలాంటి వాడైపోతాడు, విషంగా మారిపోతాడు సమాజానికి. ఇటువంటి వాడిని ఎలా ఉద్ధరించాలి అనేటువంటి బాధతో రకరకాల ఇబ్బందులు పడుతూ పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఓ రోజు అలా బాధపడుతూ ఏడుస్తూ 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 దేవుడి ముందు శోష వచ్చి పడిపోయాట. ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి గర్గ మహాముని ఆ ప్రాంతంలో కాసేపు విరామంగా కూర్చుందామని చెప్పేసి వచ్చి
ఇక్కడ ఋతువాక్ అనేటువంటి మహర్షి చాలా గొప్పవాడు. ఆయన ఇంట నేను కాస్త అర్ఘ్యపాద్యాదులు చూసుకుని కాస్త ఆహారం స్వీకరించి కాస్త పడుకుని వెళ్తాను అనేటువంటి సంకల్పంతో అడిగితే ఆయన ఇల్లు చూపించారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు. ఆ ఋతువాక్ ముని ఇంటికి వచ్చాడు గర్గమహాముని. వచ్చి ఆయన ఇంట్లోకి అడుగు పెడుతూనే అతి దీనావస్థలో ఉన్నటువంటి ఋతువాక్కు దంపతుల్ని చూశారు. అయ్యా, ఇంత ధర్మాచార నిరతులు మీరిద్దరు కూడా, ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఎవరిని బాధ పెట్టినటువంటి వారు కాదు. మీ ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది, ఏం జరిగింది అని అడిగాడు. వెంటనే పాప ఋతువాక్ మహర్షి అన్నాడు, అయ్యా మా పిల్లవాడు, వాడి కోసం ఎన్ని పూజలు చేశాము, అటువంటి పిల్లవాడు ముద్దుగా పుట్టాడని చెప్పేసి వాడి విషయాలన్నీ చూసుకుందాం అనేటప్పటికల్లా మా ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. వాడు పుట్టినప్పటి నుంచి ఏ రోజు కూడా ఒక ఆనందాన్ని పొందిన దాఖలా లేదు, ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాం. కనుక ఆ పిల్లవాడి జాతకాన్ని ఒకసారి మీరు సర్వదర్శి కనుక ఒకసారి చూడండి, చూసి పిల్లవాడి జాతకాల్లో ఏదన్నా తేడా ఉందేమో, ఏదైనా దోషం ఉందేమో చూసి మమ్మల్ని అనుగ్రహించండి, దాని ద్వారా మనం చేయగలిగింది ఏమన్నా ఉంటే చేద్దాం అని అడిగేటప్పటికల్లా పాప మా గర్గమహాముని వెంటనే పిల్లవాడి యొక్క జాతకాన్ని అంతని కూడా దగ్గర పెట్టుకుని, అయ్యా ఒక్కటే విషయం, రేవతి నక్షత్రంలో చాలా దోషభూయిష్టమైనటువంటి పాదంలో గండాంతర కాలంలో జన్మించినాడు నీ కొడుకు. ఆ గండాంత కాలం, రేవతి నక్షత్ర గండాంతర కాలంలో జన్మించిన దోష ఫలితంగా నువ్వు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చినటువంటి అవకాశం కలిగింది. కనుక ఈ రేవతి నక్షత్ర గండాంత కాలానికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందిని తొలగించుకోవాలంటే జాతకపరమైనటువంటి రెమెడీ ఏమీ లేదు. ఆ జగజ్జనని అయినటువంటి ఆ మహామాతృకా స్వరూపాన్ని పాదాలు పట్టుకోవాల్సిందే. ఆ మాతృకా పాదాలు పట్టుకోవాలంటే ఎవరి తరము కాదు, అంత తేలిక కూడా కాదు. కనుక మనందరికీ అందుబాటులో ఉన్నటువంటి దేవీభావత పారాయణ శ్రవణాదులను కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు నీ భార్య తప్పకుండా నీకు చక్కటి ఆ సమాధానాన్ని అమ్మ అనుగ్రహిస్తుంది అని చెప్పారు. వెంటనే ఆ ఋతువాక్ మహర్షి గర్గమహాముని సహాయంతో దేవీభావత శ్రవణాన్ని పఠనాన్ని కూడా నిర్వర్తించి ఆ నిర్వర్తించే సమయంలోనే ఆ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికన్నా పూర్వమే ఆ రేవతి నక్షత్రం మీద మహాకోపం వచ్చింది ఆయనకి. నేను ఇంత కష్టపడి ఇన్ని పూజలు చేసి ఇన్ని ఇష్టలు చేసి ఇంత ధార్మికంగా నా జీవితాన్ని సాగించుకుంటూ ఒక పుత్రకాంక్షతో ఒక పుత్రుణ్ణి కంటే, అది కూడా ధర్మబద్ధమైనటువంటి కామంతో కంటే, కేవలం నీ నక్షత్ర గండాంత కాలంలో పుట్టిన పాపం కింద నా కొడుకుని మమ్మల్ని ఇన్నేళ్ల పాటు నువ్వు నానా రకాల ఇబ్బందులు పెట్టావు. అటువంటి నక్షత్రాన్ని కనుక అసలు నువ్వు ఆకాశంలో ఉండడానికి అవకాశం లేదు, నేల రాలిపో అని చెప్పించాడు. ఆ ఋతువాక్ మహర్షి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ రేవతి నక్షత్రం వెంటనే అమోఘమైనటువంటి శక్తితో కాంతితో నేల రాలిపోయిందట. ఆ నేల రాలిపోవడం ఒక అద్భుతమైనటువంటి కొండ మీద రాలిపోయింది. ఆ రాలిపోవడం ఏమైంది, రైవతకాద్రి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కొండ మీద రాలిపోయింది. ఆ రాలిపోయిన మరుక్షణం ఆ కొండంతా కూడా ద్విగుణీకృతమైనటువంటి కాంతితో మెరిసిపోతూ ఉంది. ఈ లోపల ఇక్కడ ఋతువాక్ మహర్షి ఆ దేవీభావత పారాయణాన్ని చేయించడం, దాన్ని శ్రద్ధగా శ్రవణం చేయించడం, మొత్తం ఋషులందరికీ మహర్షులందరికీ మునులందరికీ కూడా కొడుకుతో పాటు వారిద్దరూ కూడా దంపతులిద్దరూ కూడా కూర్చుని చక్కటి సంతర్పణ చేసుకోవడం, చక్కగా వారందరికీ కూడా తగినటువంటి ఏర్పాట్లు చేసి వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని స్వీకరించే ప్రయత్నాన్ని వైదిక పరంగా చేయడం అనేటువంటి క్రతువంతా చేసిన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో పిల్లవాడిలో మార్పు వచ్చి సరైనటువంటి బుద్ధి వాడిలో ప్రచోదనమై తాను చేసిన తప్పులన్నింటికీ కూడా తాను బాధపడి ఏ మునిపత్రులనైతే ఇబ్బంది పెట్టారో, ఏ మునులనైతే తాను ఇబ్బంది పెట్టాడో వారందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు వేరుకుని దానికి తగిన రీతిలో దాన్ని ఏమంటామంటే ఒక రకమైనటువంటి నిష్కృతి చేసుకుని, ఆ నిష్కృతి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులకు కూడా క్షమాపణ వేడుకుని తాను చేయవలసినటువంటి నిత్యనైమితిక క్రియలన్నింటినీ చేసుకుంటూ తల్లిదండ్రులకి అతి దగ్గరగా ఆనందాన్ని కలిగించేటువంటి పుత్రుడిగా తాను ఉంటూ జగత్తుకి ఆనందకారకుడిగా మారినాడు. ఇదంతా దేనివలన అంటే దేవీభావత శ్రవణ పఠనాది క్రతువులు జరపడం ద్వారా. కనుక జాతక సమస్యలు ఈ కథను విన్న వెంటనే కార్తికేయుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? కార్తికేయుడు లోపాముద్ర అగస్త్య మహాముని చెప్తున్నాడు ఈ కథని. వెంటనే కార్తికేయుడికి చెప్పాట, తెలిసి కానీ తెలియక కానీ ఇది ఇటువంటి ఫలితాన్ని ఫలానా ఋతువాక్ మహర్షికి ఈ దేవీభావత శ్రవణం అనేటువంటి దాని ద్వారా కొడుకు మారాడు, జాతక కర్మల నుంచి బయటకు వచ్చాడు అనేటువంటి విషయం తెలియకపోయినా ఈ ఋతువాక్ మహర్షి యొక్క కథని కనుక ఎవరైతే విన్నారో వాళ్ళకి, వాళ్ళ వంశంలో ఉన్నటువంటి పిల్లలకి జాతకపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతాయ్యా అని చెప్పాడు.
కార్తికేయుడు చెప్పాడు. కార్తికేయుడు ఎలాంటి వాడు? అత్యంత, అసలు ఆయన్ని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. గహనమైనటువంటి వాడు, గహనమైనటువంటి విద్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఆయన అనుగ్రహం పొందడం అంత తేలికైన విషయం కాదు. కార్తికేయుడు అనుగ్రహం. ఆయన దేవీ భావతాన్ని అగస్త్యుడికి లోపాముద్రకి చెబుతూ ఈ విషయాన్ని చెప్పాట. ఈ కథని విన్న వాళ్ళకి జాతకపరమైన దోషాలు అసలు వాళ్ళ వంశంలో ఎవరికి లేకుండా పోతాయి. అందరూ అత్యద్భుతమైనటువంటి జీవనాన్ని ఆనందంగా అనుభవించేటువంటి యోగ్యత ఈ కథ విన్న వాళ్ళందరికీ కూడా లభిస్తుంది అని చెప్పాడు. ఈ లోపల ఏమైంది? ఋతువాక్కు మహర్షి యొక్క జీవితం ఆనందపూరితం అయిపోయింది. ఈ లోపల ఏమైపోయింది? ఏ శిఖరం మీద అయితే ఈ రేవతి నక్షత్రం రాలిపోయిందో, ఆ రాలిపోయినటువంటి ఆ రేవతి నక్షత్రము, ఆ కాంతి, ఆ శక్తి, ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చిన్న ఆడపిల్లగా పుట్టిందట. అంటే ఆ కాంతి అంతా కూడా ఒక ఆడపిల్ల యందు నిక్షిప్తమయ్యి ఆడపిల్ల రూపంలో ఆ చైతన్యం అంతా కూడా ఆవిష్కృతమైంది. ఆవిష్కృతమైనటువంటి ఆడపిల్ల ఎవరైతే ఉందో అది ఎలాంటి స్వరూపాన్ని కలిగి ఉందయ్యా అంటే లక్ష్మీదేవిని తలదనినట్లుగా ఉందట. ఆ నక్షత్రం యొక్క గొప్పతనం, ఆ కాంతి యొక్క గొప్పతనం, పైగా ఋతువాక్ అనేటువంటి మహర్షి ఎంత గొప్ప యాజ్ఞికుడో, ఆయన నోటి వెంట వచ్చినటువంటి శాపం ద్వారా రాలినటువంటి ఆ ఉల్క ఏదైతే ఉందో, ఆ ఉల్క ద్వారా ఏర్పడినటువంటి కాంతి నుంచి పుట్టినటువంటి తేజం గనక ఆ తేజస్సు ఇంత అని చెప్పడానికి లేకుండా మహాలక్ష్మి స్వరూపంగా చూపర్లందరినీ ఆనందదాయకంగా మారుస్తుందట. అలా ఆనందంగా, అందంగా, తేజోస్వరూపంగా ఉన్నటువంటి ఆ చిన్న ఆడపిల్ల ఎవరి కంట్లో పడిందయ్యా అంటే ప్రముఖ మహర్షి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహర్షి కళ్ళలో పడిందట. ఆ పిల్ల యొక్క అందచందాలు, ఆ కాంతి, ఆ శరీరంలోంచి వచ్చేటువంటి కిరణాలను చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకి లోనైపోయాట. ఆ పిల్లని అలా వదిలితే ఎలా? కష్టం. ఆ పిల్లని సాకాలి, అందుకని కూతురుగా భావించి తన ఆశ్రమానికి తీసుకెళ్ళి తండ్రిగా సాకుతున్నాడట. ఆ సాకుతూ ఉంటే పిల్ల 16 ఏళ్ళ పిల్ల అయింది. వివాహం చేయాలి. ఆ కాంతికి, చైతన్యానికి, ఆ పుట్టినటువంటి విధానానికి, ఆ వెనకాల జరిగినటువంటి కథకి తగ్గట్లుగా ఒక అత్యుత్తమమైనటువంటి వరుణ్ణి తీసుకురావాలి. ఎవరు పడితే వాళ్ళని చేసేస్తే కుదరదు కనుక ఒకరోజు నిత్య అగ్నిహోత్రుడు గనక అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి తాను ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటాడో ఆ యజ్ఞయాగాది శాలలోకి వెళ్ళి అగ్నికి నమస్కరించుకుని అక్కడ అగ్నిని అడుగుతున్నాడట, అయ్యా ఈ పిల్లని నాకు దక్కేలా చేసావు, ఇదంతా కూడా రుణానుబంధమే కనుక ఈ పిల్లని సరైన అయ్య చేతిలో పెట్టాలి, ఆ అయ్య చేతిలో పెట్టేటందుకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించు. నేను ఒక మునిని, ఆశ్రమాన్ని వదిలి, నా యజ్ఞయాగాది క్రతువుల్ని వదిలి బయటికి వెళ్ళి ఒక సరైనటువంటి వరుణ్ణి వెతికేటువంటి అవకాశం నాకు తక్కువగా ఉంది కదా. కనుక ఈ అనుగ్రహంతో వరుడు తనంతట తానుగా అమ్మాయిని వెతుక్కుంటూ ఇంటికి వస్తే హాయిగా కన్యాదానం చేసి ప్రశాంతంగా ఉంటాను అని ఈ యాగశాలకి వచ్చి అక్కడ ఉన్నటువంటి అగ్నిదేవుడితో చెప్తున్నట్ట. అగ్నిదేవుడు అప్పుడే తథాస్తు, ఏం వర్రీగాకు, ఎందుకంటే నిత్యాగ్నిహోత్రుడు అగ్ని స్వయంగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారితో. ఆయన ప్రముఖ మహర్షితో అగ్నిదేవుడు వచ్చి చెప్పాట, అయ్యా నువ్వేం వర్రీగాకు, మంచివాడు దొరుకుతాడు, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు. అదే సమయానికి దైవవశాత్తు ఏమైంది, దుర్గముడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజు, ఆ రాజు తన పరివార గణంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ మహర్షి దర్శనం చేసుకోవాలి. ఆ ప్రముఖ మహర్షి ఈ రాజు యొక్క రాజ్యానికి బయట ఉన్నటువంటి అరణ్యాలలో ఉండేటువంటి వాడు. అరణ్యాలలో ఉండేటువంటి మునులు, మహర్షులు వీళ్ళ యొక్క బాగోగులు చూసుకునేటువంటి అవసరం రాజులకు ఉంటుంది కనుక ఆ బయట ఉన్నటువంటి అరణ్యాల్లో ఉండేటువంటి ముని సాంగత్యం కోసం, వారి అనుగ్రహం కోసం, వారు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కోసం, వారికి ఏమన్నా కావాలేమో అని వారికి అన్నీ ఇవ్వడం కోసం, సకల సదుపాయాలు రాజ్యం తరఫున చేయడం కోసం ఆ దుర్గముడు అనేటువంటి రాజు అక్కడికి చేరుకున్నాడు. పర్ణశాలలోకి చూస్తూ, ఆశ్రమంలోకి చూస్తూ ఉండగా ఋషి కనపడలేదు, కానీ ఆ కాంతి రేఖలు తన శరీరం నుంచి బయటికి వెడలుగక్కుతున్నటువంటి ఈ పిల్ల కనపడింది. కనపడగానే మామూలుగా ఏమనాలి, అమ్మ అను, లేకపోతే ఏమండి అను, ఫలానా మహర్షి గారు ఉన్నారా, వారిని చూడాలనుకుంటున్నాను, వారు ఎక్కడున్నారు అని అడగాలి. అలా అడగాలి, పేరు తెలియదు కనుక ఏదో ఒక సంబోధనతో పిలవాలి. ఏదో ఒక సంబోధనతో పిలవాల్సిన వాడు గబుక్కున ప్రియా అని పిలిచాడు. ప్రియా అని పిలిచేటప్పటికల్లా ఆవిడ ఇలా చకితురాలే చూసిందట. చూసేటప్పటికీ కళ్ళు రెండు కూడా దృష్టి కలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ తేరుకుని వెంటనే అడిగాడు, ప్రముఖ మహర్షిని దర్శించడం కోసం వచ్చాను నేను, ఈ దేశపు రాజుని నేను కనుక వారి యొక్క